महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। क्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers, Satyanveshakula Brundam, Foundations of Esoteric Philosophy, Nigodha Tattva Shastra Moolam. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.D. H. Hoskins. Grantha Patanamu, Adhyayanamu, Avagahana,
ఆత్మదర్శనము కార్యక్రమం 56వ పాఠము 2/8/2022 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ తన జీవిత కాలం అంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రైన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవెట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకలింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లవెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన EMTH హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ HP బ్లవెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడం జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లవెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము A గా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము B గా చేర్చబడినది.
ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమపూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కి చెప్పుతుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. ఈ 6 నెంబర్డ్ ఐటమ్స్ లో చివరిదైన 6th నెంబర్ ఐటమ్ గురించి మనం తెలుసుకుంటున్నాము. ఈ సృష్టి అంతా ఈ విధంగా వ్యక్తం కావడానికి సృష్టిలో పనిచేస్తున్న వాళ్ళు ఇంటెలిజెంట్ పవర్స్, సెమీ ఇంటెలిజెంట్ ఫోర్సెస్, అంటే పని చేయించే వాళ్ళు, పని చేసేవాళ్ళు. ధ్యాన్ చౌహాన్స్, అలాగే సెమీ ఇంటెలిజెంట్ ఎలిమెంటల్స్, వీళ్ళతో కూడుకున్నటువంటి బృందం అంతా కలిసి ఈ సృష్టికి ఆయన యొక్క సంకల్పం, భగవానుని సంకల్పం వ్యక్త రూపంలోకి రావడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారని మనం తెలుసుకున్నాం. వారిలో అంటే మానవులుగా, ఒకప్పుడు మానవులుగా ఉండి ఈ రోజున అలాగా ధ్యాన్ చౌహానిక్ కింగడంలోకి వెళ్ళారు వాళ్ళందరూ. అంటే మన పరిస్థితి ఏంటి? అవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నామంటే మనం కూడా భవిష్యత్తులో ఆ ధ్యాన్ చౌహానిక్ పంగడంలోకి వెళ్ళి ఈ విధంగా సృష్టికి సంబంధించినటువంటి ఆయన యొక్క కింకరులుగా ఆ సేవ చేస్తూ ఉంటాము అనేది. బ్రహ్మాండాలలో అనేక పనులు సజావుగా నడవటం కోసం సూక్ష్మ లోకాల్లో కొందరు బుద్ధిజీవులు పనిచేస్తూ ఉన్నారు. వీరిని దేవతలు లేక ధ్యాన చౌహానులు అని అంటారు. పేరు ఏదైనా వారు ఈశ్వర సంకల్ప ప్రవర్తకులు అని తెలిస్తే చాలు. వీరందరూ వారు చేసే పనులకు అనుగుణ్యంగా ఉండే జ్ఞానంతో తరతమ భేదాలతో ఉంటారు. గమనించవలసినది ఏమంటే వారిలో కొందరు భవిష్యత్తులో మానవులు కాగలవారు, మరికొందరు ఆయా లోకాల్లోని పదార్థంలో ఉపాధులు పొంది ఉన్నవారు, మరికొందరు ఒకప్పుడు మానవులుగా ఉండేవారు. వీరందరూ జ్ఞానపూర్ణులే. వీరందరిలో అగుపించే గుణాలు నిస్వార్థత, నిరహంకారము, ఉద్రేక రాహిత్యం. మానవత్వము నుండి పరిణితి చెందిన వారు అహంకారము, స్వార్థము, ఉద్రేకము మున్నగు పరిమితులను అధిగమించిన జీవన్ముక్తులు, ప్రశాంత చిత్తులు. ఇక ఉత్తమ దేవతా స్వరూపులైన ధ్యాన చౌహానులకు మానవులలో ఉండే దుర్గుణాలు ఏ విధంగా ఉంటాయో తెలియదు. మానవత్వము పొందవలసిన వారికి మానవుల్లో ఉండే దుర్గుణాలు ఇంకా అప్పలేదు కనుక వారికి మానవుల్లో ఉండే దుర్లక్షణాలేవో తెలియదు. జీవన్ముక్తులైన మహాపురుషులు ఆత్మలోకానికి చేరువయ్యే కొలది వారి ప్రజ్ఞ ఇతోధికంగా వికాసాన్ని పొందుతూ వారి అంతఃశక్తులు అందుకు తగినట్లుగా వికసిస్తూ ఉంటాయి. సూక్ష్మ లోకాల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు వారు అక్కడ వారితో పరమైక్య భావంతో మెలుగుతూ ఉంటారు. ఇక్కడ మనం భూలోకంలో ఎట్లాగైతే ఎవరికి వాళ్ళకి సపరేట్ గా ఇండివిజువాలిటీగా ఉన్నాము, అక్కడికి వెళ్ళేటప్పుడు కల్లా అదే ఇండివిజువాలిటీ హైరార్కీ మొత్తానికి సంబంధించి, ఆ పరిపాలక వ్యవస్థ మొత్తానికి సంబంధించిన ఇండివిజువాలిటీగా ఉంటుంది కూడా, విస్తృతం అయిపోయింది అనమాట. ఇక్కడ మనం దేహం వరకే పరిమితమై ఉన్నాము, అక్కడ దేహాలు లేవు ఇంకా. కాబట్టి పూర్తిగా ఆ హైరార్కీకి సంబంధించింది ఏదైతే ఉందో అంతవరకు విశాలమైంది. ఇంకా కొంతకాలానికి ఈ సమస్త సృష్టి అందు కూడా వాళ్ళు తాదాత్మ్యం పొందటానికి అవకాశం ఉంటుంది. అంటే ఇదంతా ఈ వీళ్ళందరూ ఎవరన్నమాట? జీవాత్మకి సంబంధించిన వాళ్ళు. జీవాత్మ అంటే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? ఆ తురియాత్మ లోకం నుంచి, అక్కడి నుంచి బయలుదేరి
ఆ తురియాత్మ లోకానికి సంబంధించినటువంటి దివ్య జ్వాలకి సంబంధించిన మిణుగురు. అక్కడి నుంచి బయలుదేరి ఆత్మ, బుద్ధి, మనస్సు. ఆత్మలోకంలో అక్కడ పదార్థంతో ఆత్మ, అంటే అక్కడ పదార్థంతో ఆత్మ అంటే ఆ లోకంతో సంబంధం ఉంది అన్నట్టుగా. అలాగే తురియాత్మ లోకంతో సంబంధం ఉంది. అలాగే బుద్ధి లోకంతో సంబంధం ఉంది. మానసిక లోకంతో సంబంధం ఉంది. ఈ 3 లోకాలకి సంబంధించిన పదార్థంతో ఆత్మ, బుద్ధి, మనస్సు కలిపి జీవాత్మగా తయారై ఇలాగ అనేక రకాలుగా కిందకి దిగి మానవత్వాన్ని పొంది అనేక రకాలైనటువంటి అనుభవాలతో ఆ మానవత్వం నుండి విడిపడి దివ్య మానవుడుగా ఇంకా హయ్యర్ బీయింగ్స్ గా వచ్చి ఉన్నారన్నమాట. వాళ్ళు ఈ విధంగా ఉండి పనిచేస్తున్నారు అనేది ఉన్నత మానవులు, ఉన్నత జీవులు, అంటే జీవన్ముక్తులైన మహాపురుషులు. ఆత్మలోకానికి చేరువయ్యే కొలది వారి ప్రజ్ఞ ఇతోధికంగా వికాసాన్ని పొందుతూ వారి అంతఃశక్తులు అందుకు తగినట్లుగా వికసిస్తూ ఉంటాయి. సూక్ష్మ లోకాల్లో పనిచేస్తున్నప్పుడు వారు అక్కడి వారితో పరమైక్య భావంతో మెలుగుతూ ఉంటారు. స్థూల లోకంలో పనిచేస్తున్నప్పుడు ఒక విశిష్టమైన వ్యక్తిత్వం కలవారుగా ఉంటారు. అది వాళ్లే ఏదైనా అవసరమైనప్పుడు ఆ మహాపురుషులు ఇక్కడ ఏదైనా జన్మించాల్సిన అవసరం వస్తే ఇక్కడ ప్రతి విశిష్టమైన వ్యక్తిత్వం కలవారుగా ఉంటారు. కానీ వారి వారి అంతరంగంలో భేదభావం రవంతైనా అగుపడదు. వారు నిరంతర జీవన స్రవంతిలో భాగం. మనం ఏంటంటే ఇక్కడ భూలోకంలో ఉన్న మానవులు ఏ జన్మకి సంబంధించి ఆ జన్మ వరకే పరిమితంగా ఉంటాం. క్రితం జన్మలకి సంబంధించిన మనకి ఏమాత్రం గుర్తు లేకుండా పూర్తిగా మరపులో ఉండిపోతుంది, అంతశ్చేతంలో ఉండిపోతాయి. సబ్ కాన్షియస్ లో మనకి తెలియకుండా వాటి యొక్క అనుభవ సారం మాత్రం ఉంటుంది. కానీ ఏ జన్మలో ఎట్లాగా జీవించాము ఇవన్నీ కూడా మనకి అంతశ్చేతంలో నిగూఢంగా దాగి ఉంటాయి. ఈ జన్మకి సంబంధించిన వాళ్ళంగానే మనం ప్రవర్తిస్తున్నాం. వీళ్ళు ఏంటంటే కిందకి దిగినప్పటికీ వీళ్ళు ఆ జీవాత్మ సంబంధంగా ఉండిపోవటం వల్ల తురియాత్మ దగ్గరికి ఇంకా వాళ్ళు చేరుతూ ఉన్నందువల్ల ఆ ఏకత్వానుభూతికి దగ్గరగా ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టారు, ఇప్పుడు ఎక్కడ దాకా ఉన్నారో అవన్నీ వాళ్ళకి గుర్తుంటాయి. ఎట్లాగైతే కృష్ణుడు భగవద్గీతలో ఎలా చెప్పాడు, నీకు నాకు ఎన్నో జన్మలు గడిచినాయి, కానీ నువ్వు అన్ని మర్చిపోయావు. ఈ జన్మ వరకే నీకు అన్నట్టుగా నీకుంది, నాకు ఆ జన్మలన్నీ గుర్తున్నాయి. అది మన ఇద్దరికి తేడా అని చెప్పి మనం భగవద్గీతలో చెప్పినట్టుగా ఉంది. అలాగా అన్ని జన్మలు వీళ్ళకి గుర్తుంటాయి, వీళ్ళ కర్తవ్యం ఏంటో గుర్తుంటుంది. దానితో పాటు ఆ తురియ లోకము, మిగతా ఆధ్యాత్మిక లోకము, అంతర్వాణి లోకము, మానసిక లోకము, వాటికంటే హయ్యర్ ప్రిన్సిపల్స్ తో వాళ్ళ కనెక్షన్ ఉంటుందన్నమాట. అంటే మన కరెంటు తయారయ్యే చోటు నుంచి ఈ బల్బు దాకా ఎలాగైతే కరెంటు కనెక్షన్ ఉందో, తయారయ్యే చోటు నుంచి బల్బు వరకు ఉంటేనే కదా ఈ బల్బు వెలిగేది, ఫ్యాన్ తిరిగేది. ఎండ్ పాయింట్ వరకు అది ఎక్కడ మధ్యలో ప్రతిబంధకం లేకుండా, ఎక్కడ కట్ కాకుండా కంటిన్యూగా ఉంటేనే ఇక్కడ ఈ ఫ్యాన్ తిరగటం, ఈ బల్బు వెలగటం జరుగుతుంది. అట్లాగే ఆ భగవతత్వంతో, ఆ వన్ రియాలిటీ ఏదైతే ఉందో ఆ పరమాత్మ తత్వంతో కనెక్షన్ ఉన్నట్టుగా వాళ్ళు భావంలో ఉంటారు. హయ్యర్ ప్రిన్సిపల్స్ తో పూర్తిగా వికాసం చెందిన జీవులుగా ఉంటారు. కాబట్టి వాళ్ళు మానవులుగా జన్మించినప్పటికీ ఏదైనా అవసరమై, అంటే మహాపురుషులు వీళ్ళు మహాత్ములు వచ్చి మనకి రమణ మహర్షి ఇటువంటి వాళ్ళు ఇక్కడున్న ప్రజానీకాన్ని, ఇక్కడున్న జీవుల్ని కొంత ఉద్ధరించడానికి కొంత పనిచేసి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఈ మానవులుగా ఉన్నట్టుగా కాకుండా వాళ్ళు ఆ దివ్య మానవుల దీన్నే గుర్తుపెట్టుకుని ఉంటారు అని. ఒక విశిష్టమైన స్థూల లోకంలో పనిచేస్తున్నప్పుడు, అలా ఇక్కడ ఏదైనా పనిచేయడానికి స్థూల లోకానికి దిగినప్పటికీ వాళ్ళు ఒక విశిష్టమైన వ్యక్తిత్వం కలవారుగా ఉంటారు.
కానీ వారి అంతరంగంలో భేదభావము రవంతైనా అగుపడదు. మనమంతా భేదభావంతో డిఫరెన్షియేషన్తో మనం ఉంటాం. వాళ్ళు ఆ ఏకత్వానుభూతితోనే ఉంటారు. వారు నిరంతర జీవన స్రవంతిలో భాగం. స్థూల లోకములలో జీవమును పరిపూర్ణముగా ప్రసారం చేసే వాహకులుగా ప్రవర్తిస్తుంటారు. వీరు చిరంజీవులు. వీరు మానవులలో ఉన్నతులు, శ్రేష్ఠులు. దానికి సంబంధించి మనం ఈ సీక్రెట్ డాక్టర్ లో ఏమి ఇచ్చారో చూద్దాం. వీళ్ళు ఏ హైరార్కీకి సంబంధించిన వాళ్ళు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, చాలా డిపార్ట్మెంట్లుగా విభాగించబడి ఉన్నాయి. వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ కి సంబంధంగా వాళ్ళు గుర్తుపెట్టుకుని ఉంటారు. అయాం అన్నప్పుడు మనం దేహంతో ఎలాగ గుర్తుపెట్టుకున్నాము, వాళ్ళు అయాం అన్నప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ మొత్తం కలిపి అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ. The nearer to the region of homogeneity and the one divine, the purer and the less accentuated is that individuality in the hierarchy. ఆ పరిపాలక వ్యవస్థలో ఇండివిజువాలిటీగా ఉన్నప్పటికీ ఆ ఏకత్వానుభూతికి దగ్గరగా ఉన్నారు వాళ్ళు. దే ఆర్ ఫినిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. కానీ ఇంకా పూర్తిగా ఇన్ఫినిట్ లోకి వెళ్ళలేదు వాళ్ళు. పూర్తిగా ఏకత్వానుభూతిలోకి వెళ్ళలేదు, పూర్తిగా ఆ దైవత్వంలోకి ప్రవేశించలేదు. అందువల్ల ఫినిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, పరిమితంగానే ఉంటుంది వాళ్ళ యొక్క శక్తియుక్తులు కానీ అవన్నీ, విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ దేర్ హైయర్ ప్రిన్సిపల్స్. కానీ ఇప్పుడు లోయర్ ప్రిన్సిపల్స్ ఏం లేవు పూర్తిగా. అంటే మానవుడిగా ఉన్నప్పుడు మాత్రమే లోయర్ ప్రిన్సిపల్స్ పనిచేస్తూ ఉంటాయి. మనం స్థూల లోకంలో ఈ స్థూల దేహంలోకి దిగినప్పుడు కామ లోయర్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, కామ శరీరము, అలాగే లైఫ్ ప్రిన్సిపల్, అలాగే ప్రాణ శరీరం, లైఫ్ ప్రిన్సిపల్ ప్రాణ శరీరము, అలాగే ఈథరిక్ డబుల్ ఆకాశీయ పదార్థంతో తయారు చేయబడింది స్థూల దేహం. ఈ స్థూల దేహం యొక్క పూర్తిగా స్థూల దేహం ఎలాగుందో దానికి అనుగుణంగా ఉండే ఆకాశీయ పదార్థంతో తయారు చేయబడిన ఈథరిక్ డబుల్. ఇట్లా ఈ 4 కూడా లోయర్ ప్రిన్సిపల్స్. ఇవి మనం భౌతిక స్థూల లోకంలో మనం మానవులుగా ఉన్నప్పుడు అవి పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు వాటి యొక్క ప్రభావం నుంచి వీళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు, వాటి ప్రభావం నుంచి వాటి ప్రభావం వీళ్ళ మీద పనిచేయటం లేదు. అవి లేవు ఇక వాటన్నిటిని వదిలేసేసి పూర్తిగా హయ్యర్ ప్రిన్సిపల్స్ తో ఉన్నారు. హయ్యర్ ప్రిన్సిపల్స్ అంటే ఆత్మ, బుద్ధి, మనస్సు, ఈ మూడిటికి సంబంధించిన ఆ జీవాత్మగా ఉండిపోయారు అన్నమాట. అంటే ఆత్మ, బుద్ధి, మనసు, ఆత్మలోకము, ఆధ్యాత్మిక లోకం, అంతర్వాణి లోకం, మానసిక లోకము, ఆ లోకాలతో సంబంధంగా ఉన్నది. ఆ లోకాలతో కనెక్ట్ అయి ఉన్నారు వాళ్ళు. జీవాత్మగా అక్కడ పదార్థంతో తయారై కొంత ఉన్నప్పటికీ ఇక్కడ నేరుగా ఆ లోకంతో సంబంధం ఉన్నవాళ్ళు. అట్లా హయ్యర్ ప్రిన్సిపల్స్ తో వాళ్ళు ఇండివిజువాలిటీని, అంటే ఫినిట్ గా ఉన్నప్పటికీ ఇండివిజువాలిటీని మెయింటైన్ చేస్తున్నారు. హైయర్ ప్రిన్సిపల్స్, ద ఇమోర్టల్ స్పార్క్స్ రిఫ్లెక్టింగ్ ది యూనివర్సల్ డివైన్ ఫ్లేమ్. ఈ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తురియ ఆత్మ నుంచి. తురియ లోకంలోని యూనివర్సల్ డివైన్ ఫ్లేమ్, ఆ దివ్య జ్వాల నుంచి, ఆ విశ్వానికి సంబంధించిన దివ్య జ్వాల ఏవైతే ఉందో ఆ జ్వాల నుంచి వెలువడిన మినుగురుగా, individualized and separated only on the spheres of illusion by a differentiation as illusive as the rest. అక్కడి నుంచి ఏమైంది, కింద భూలోకానికి వచ్చేసేసి ఇక్కడ ఎన్నో రకాలుగా ఎన్నో జన్మలు మనం ఇక్కడ ఉన్నటువంటి భౌతిక దేహంలో ప్రయాణం చేస్తూ మొత్తానికి అక్కడి నుంచి బయటికి పడ్డాం. ఇప్పుడు differentiation as illusive as the rest.
They are living ones because they are the streams projected on the cosmic screen of illusion from the absolute life. ఒక లైఫ్ ఏదో జీవం దాని నుంచి నిరంతరము ప్రసారం అవుతున్నట్టుగా లివింగ్ వన్స్ గా ఉన్నారన్నమాట. అంటే మరణం అన్నది లేదు అక్కడ. దాన్ని అమృతత్వం అంటున్నాం. అమృతులుగా మారిపోయారు. Beings in whom life cannot become extinct before the fire of ignorance is extinct in those who sense these lives. ఎప్పుడైతే ఆ అజ్ఞానం నుంచి బయటపడ్డారు, అంటే ఈ స్థూల దేహం నుంచి ఎప్పుడైతే వాళ్ళు బయటపడ్డారో అప్పుడు పూర్తిగా ఆ జీవంతో నిండిపోయినట్టుగా అయిపోయింది. ఆ జీవంతో కనెక్ట్ అయినట్టుగా ఉంది. ఇప్పుడు మనం జీవంతో కనెక్ట్ అయినట్టుగా లేవు, కానీ ఉంది. కానీ మనకి కరెంటు తయారయ్యే చోట నుంచి, విద్యుత్ శక్తి తయారయ్యే చోట నుంచి బల్బు దాకా కనెక్షన్ ఉన్నప్పటికీ మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ బల్బు దగ్గరే కరెంట్ ఉంది అన్నట్టుగా మనం భావిస్తున్నాం. ఈ బల్బు ఈ స్విచ్ దగ్గర, మనకి ఇక్కడ ఉన్నటువంటి బయట పోల్ దగ్గర ఇంతవరకే అన్నట్టుగా మన భావన. తయారైన చోటు నుంచి ఉన్నట్టుగా మనకి లేదు. అసలు అది ఉందో లేదో కూడా తెలియదు మనకి. అసలు ఈ విద్యుత్ శక్తి ఎలా తయారవుతుందో కూడా మనకి తెలియదు కదా. ఇట్లాగా ఉంది మనం. కానీ వాళ్ళకి ఎక్కడి నుంచి అయితే ఎంత వస్తువు ఉన్నదో ఆ స్పార్కుగా, ఆ డివైన్ ఫ్లేమ్ నుంచి, అది వాళ్ళకి ఆ కనెక్షన్ గుర్తు ఉన్న వాళ్ళు. Having sprung into being under the quickening influence of uncreated beam, the reflection of the great central sun that radiates on the shores of the river of life, it is the inner principle in them which belongs to the waters of immortality. ఆ శాశ్వత జీవానికి సంబంధించి. While its differentiated clothing is as perishable as man's body. కానీ ఇండివిజువాలిటీ అక్కడ ఉంది కదా, అక్కడ కూడా ఇండివిజువాలిటీ ఉంది. అదేంటంటే పెరిషబుల్, నశించేది. అంటే ఇంకా ముందుకు వెళ్లే కొంది ఆ ఇండివిజువాలిటీ కూడా నెమ్మదిగా నశించిపోయి మొత్తంలో ఒకటే దాంట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. Therefore, Young was right in saying that angels are men of a superior kind. యంగ్ అన్న ఆ రోజుల్లో సైంటిస్ట్ గాను ఒక ఆధ్యాత్మికవేత్తగా ఉంటాడు. యంగ్ అనే ఒక ప్రముఖ వ్యక్తి. ఆయన ఏమన్నాడంటే, ఏంజల్స్ ఆర్ మెన్ ఆఫ్ ఎ సుపీరియర్ కైండ్ అండ్ నో మోర్. దేవతల్ని మనం చాలా ఎక్కువగా ప్రత్యేకమైన స్థానంలో, ఉన్నత స్థానంలో కూర్చోబెట్టే వాళ్ళని, ఎంతో మనం ప్రార్థించడం, వాళ్ళని పూజ చేయడం ఇలాగ చేస్తున్నాం మనం. అంటే ఇప్పుడు మనం ఎవరినైతే చెప్పుకున్నామో వీళ్ళందరినీ జాన్ చౌహాన్స్ అంటున్నారు, లేకపోతే ఏంజల్స్ అంటున్నారు, దేవతలు అంటున్నారు. ఎవరు ఈ దేవతలు అంటే మానవుల నుంచి వెళ్ళిన వాళ్ళు. మానవుల నుంచి అంటే మానవుడు ఎట్లా వచ్చాడు, మళ్ళీ కింద ఆ ఖనిజ వర్గు, అట్లా ఆ వర్గులన్నీ దాటుకుంటూ, ఖనిజ వృక్ష జంతు స్థితులు దాటుకుంటూ ఈ మానవ స్థితి, ఇక్కడి నుంచి ఈ మానవ స్థితిని కూడా దాటుకుని దివ్య మానవుడుగా, దేవతలుగా అక్కడ ఉండి అక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, దేవతలు అని చెప్పి వాళ్ళకు ఒక రూపాన్ని కల్పించి వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళని ప్రార్థించి మనకు కావాల్సిన కోరికలను తీర్చుకోవడానికి వాళ్ళని ఉపయోగించుకుంటున్నాము అనేది ఒకటి ఉంది ఇక్కడ భూలోకం. దానికి సంబంధించి వాళ్ళు ఒక విషయం చెప్తున్నారు అనమాట. అట్లాగా వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు వాళ్ళ దేవతలందరూ మనం ఏమని అనుకుంటున్నాము, వాళ్ళందరూ కూడా దేని ప్రకారం పనిచేస్తున్నారు, లా ఆఫ్ కర్మ, అలాగే కాస్మిక్ లాస్, ఇంకా ఎన్నెన్నో లాస్, ఎన్నెన్నో దివ్య ధర్మాలు ఉన్నాయి. ఆ దివ్య ధర్మాలకు అనుగుణంగా, ధర్మానికి అనుగుణంగా వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారు, ఆ నియమ నిబంధనలను అనుసరించి. అంతే తప్పితే మొహమాటాలు కానీ, వీళ్ళేదో మనల్ని ప్రార్థించారు కాబట్టి, మనకు పూజ చేశారు కాబట్టి వాళ్ళకి కావాల్సింది మనం ఇద్దాం, వాళ్ళకి కష్టాన్ని ఎక్కువ రానియకుండా తగ్గిద్దాం, మనం వాళ్ళకి ఎక్కువ కష్టం ఇవ్వాలి. లా ఆఫ్ కర్మ ప్రకారం వాళ్ళకి కష్టం ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
కానీ మనకి పూజ చేశారు కాబట్టి వాళ్ళకి కష్టం లేకుండా తగ్గిద్దాం అన్నది ఉండదు అని ఒక వాదన ఇక్కడ ఉందన్నమాట. విషయం అది. అయితే మనం దీనికి సంబంధించి మనం పూజ చేస్తే వాళ్ళని మనలో ఏం జరుగుతుందో అనేది తర్వాత చెప్తాను మనం. ప్రస్తుతానికి ఇది ముందు ఇట్లాగ వద్దాం మనం. ఇప్పుడే మనకి కంగారు పడకుండా మనం అయితే పూజలు చేయకూడదా, పూజలు వృధానేనా, వాళ్ళు ఏమి చేయలేరా అయితే అని మళ్ళీ ఒక సందేహం వస్తుంది మనకి. కాబట్టి ముందు వరుసలో చదువుకుని అప్పుడు చివరిగా మనం పూజలు చేస్తుంటే ఏం జరుగుతుందో మనలో అప్పుడు తెలిసిపోతుంది మనకి. సో ఇప్పుడు ఏంజల్స్ గురించి మనకి ఒక స్పష్టమైన అవగాహన ఇస్తున్నారు. ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా పనిలో భాగంగా ఉన్నవాళ్ళు. వాళ్ళు ఒక నియమ నిబంధనల ప్రకారం పనిచేసేవాళ్ళు. అటువంటి వాళ్ళు మనకి ఫేవర్ ఎలా చేయగలుగుతారు అనేది ఒక క్వశ్చన్ అనమాట. దే ఆర్ నైదర్ మినిస్టరింగ్ నార్ ప్రొటెక్టింగ్ ఏంజల్స్. మనకి రక్షించే దేవతలు కాదు వాళ్ళు. మానవాళిని రక్షించడం అన్న పాయింట్ కాకుండా ఆ లా ఆఫ్ కర్మ ద్వారా వాళ్ళకి ఏమేమి ఇవ్వాలి అంటే మనం చేసిన పనులు, మన ఆలోచనలు, ఈ భూలోకంలో జరుగుతున్నటువంటి ప్రతి కదలిక రికార్డ్ చేస్తూ దానికి తగిన విధంగా ఆ ఫలాన్ని వాళ్ళకి అందజేయటం వాళ్ళు చేసే పని. ఎందుకు అది? మరి ఎవల్యూషన్ లో వాళ్ళు అది ముందుకు తీసుకెళ్ళటానికి, పరిణామంలో అభివృద్ధి చెందాలి అంటే మనం మనకు వచ్చిన ఆలోచనని క్లియర్ చేయాలి. ఈ ఆలోచన ఇది ఇట్లా రాకూడదు అన్నట్టుగా మనం ఆ వచ్చిన ఆలోచనలన్నీ క్లియర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ ఆలోచనలన్నీ ఎక్కడవి? దేహానికి సంబంధించినవి. మరి అవన్నీ క్లియర్ చేస్తే కానీ దేహాణువులన్నీ పరిపూర్ణం కావు. అప్పుడు కానీ జీవాత్మ ఈ మానవత్వాన్ని వదిలేసి దైవత్వం కేసి ఇక ముందుకు వెళ్ళడానికి వెళుతూ అప్పుడు ఈ ధ్యాన్ చౌహానిక్ కింగడంలోకి వస్తుంది. కాబట్టి ఆ ధ్యాన్ చౌహానిక్ కింగడంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు చేసేది ఏంటి? ఏది ఎవరు ఎక్కడ ఏది పని చేసినా కానీ సృష్టి మొత్తంలో అది శిక్షించడం కాదు, శిక్షణ ఇవ్వడం. వాళ్ళని వాటి ద్వారా ఆ శిక్ష అమలు చేయటం ద్వారా, ఆ శిక్షను అనుభవించడం ద్వారా వాళ్ళు మనకి పరిణామంలో కొంత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అట్లా అభివృద్ధి చెందుతూ చెందుతూ వెళ్తేనే కానీ మనం ఈ మానవత్వం దాటి దైవత్వం కేసు వెళ్ళటానికి అవకాశం. కాబట్టి మనం అనుకుంటున్నట్టుగా వాళ్ళ పట్ల మన అభిప్రాయాలు కొన్ని ఉన్నాయి. ప్రొటెక్టింగ్ ఏంజల్స్ అని, అంటే మనల్ని రక్షించే దేవతలు వాళ్ళు. అట్లా కాదు అంటున్నాడు అనమాట. దే ఆర్ నైదర్ మినిస్టరింగ్ నార్ ప్రొటెక్టింగ్ ఏంజల్స్ నార్ ఆర్ దే హార్బింగర్స్ ఆఫ్ ద మోస్ట్ హై. అంటే దైవ కుమారుడు రాబోతున్నాడు, దైవ కుమారుడు వచ్చాడు ఇప్పుడు అన్నట్టుగా ఇటువంటి ఇవన్నీ కాదు. స్టిల్ లెస్ ది మెసెంజర్స్ ఆఫ్ వ్రాత్ ఆఫ్ ఎనీ గాడ్. అయితే ఈయన ఈ దేవత కోపం వచ్చి శపించాడు, తీవ్రమైన ఉగ్రమైన కోపం వచ్చింది, ఉప్పెన్లు తుఫాన్లు కల్పించాడు ఈయన ఆ కోపంతో. సచ్ యాజ్ మ్యాన్స్ ఫ్యాన్సీ హ్యాస్ క్రియేటెడ్. కాగా ఈ మానవాళిలో, ఈ భూలోకంలో ఉన్న మానవుల్లో కొంతమందిలో కొన్ని అభిప్రాయాలు ఇలాగ ఉన్నాయి వాళ్ళకి సంబంధించి. ఎవరు? ఇట్లా ధ్యాన్ చౌహాన్స్ గా, అంటే ఏంజల్స్ గా, ఇక్కడ సృష్టికి సంబంధించిన పనిలో ఉన్న వాళ్ళకి పట్ల మనకున్న భావాలు ఇవి కాదు. ఎందుకు కాదో కూడా చెప్తున్నాడు. To appeal to their protection is as foolish as to believe that their sympathy may be secured by any kind of propitiation. మనం ఈ శని దేవత మన మీద కోపం ఉంది కాబట్టి ఆ శనికి పూజలు చేస్తే, ప్రాయశ్చిత్తంగా ఏదైనా చేస్తే
మనం ఆ కష్టాల నుంచి తొలగింపబడచ్చు అన్నది ఒక భావన. అట్లాగా అలా ప్రాయశ్చిత్తం చేస్తే అలా మనల్ని కరుణిస్తారు అన్న భావన. అంటే మనం అయితే ఇది తప్పని కానీ ఇట్లా చేయకూడదని కానీ కాదు. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించాలి. దీని గురించి ఒక స్పష్టమైన అవగాహన రావాలి. పూజలు, ఈ ఆరాధనలు, యజ్ఞాలు, యాగాలు వీటికి సంబంధించి ఒక స్పష్టమైన అవగాహన వస్తే అప్పుడు మనం దీంట్లో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలన్నీ పోతాయి. ఎందుకంటే దేవతల పరిస్థితి ఏంటో మనకి అటేపు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. దేవతల యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళ కర్తవ్యం ఏంటి, వాళ్ళు చేసే డ్యూటీ ఏంటి, ఆ డ్యూటీలో ఇది భాగం ఉందా లేదా, ఇలాగ ప్రొటెక్టింగ్ అంటే ప్రొటెక్షన్ రక్షించడము అనే బాధ్యత వాళ్ళకు ఉందా, అది లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే వాళ్ళ వైపు నుంచి ముందు చెప్పుకుంటా వస్తున్నాడు. సరే మనం ఇలాగే చేస్తున్నాం కదా, అప్పుడు ఏం జరుగుతుంది మరి, అలా చేయకూడదా అంటే దానికి సమాధానం మళ్ళీ వస్తుంది మనకి. కాబట్టి ముందు ఇది వినండి. అంటే ఇప్పుడే మనం కంగారు పడకుండా ఇట్లాగానే సరే ఏంటి అయితే ఈ పూజలు పునస్కారాలు ఇవేమి ఉండకూడదా, ఇదేంటి ఇట్లాగా పెట్టారు, ఇది నాస్తిక మతంగా నాస్తికత్వాన్ని ప్రబలేటట్టుగా ఇట్లా చేస్తున్నారేంటి, ఇలాగా చెప్తున్నారేంటి అని ఒక భావం వస్తుంది మనకి. అట్లా కాకుండా ముందు దేవతల గురించి మనం ఇప్పుడు దాకా చెప్పుకుంటూ వచ్చాం కదా. ఈ దేవతలు ఎవరు అంటే ఆ ధ్యాన్ చౌహాన్ లేకపోతే దేవత అనేది కదా, రెండు పేర్లు పెట్టాము. ధ్యాన్ చౌహాన్ అని అసలు ఒరిజినల్ గా ఉన్న పేరు. అంటే మనం పెట్టిన ఈ దివ్య జ్ఞానం బోధించేటప్పుడు చెప్పెట్టిన పేరు సీక్రెట్ డాక్టర్లో. మనం అంతకు ముందు నుంచి మనకి పవిత్ర గ్రంథాల్లో ఎక్కడైనా కానీ దేవత అనే పేరుతో మనకి ఇవ్వబడింది. వీళ్ళందరి పరిస్థితి ఏంటి అసలు, వీళ్ళు మనం ఏంటి, వాళ్ళ కర్తవ్యం ఏంటో, వాళ్ళు అసలు ఈ దేవతలు ఎలాగా వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో, ఈ పరిణామ క్రమంలో అభివృద్ధి చెందుతూ ఎవరి నుంచి అక్కడ దేవతలుగా అయ్యారో మనకి తెలియదు. మనమంతా ఏంటి, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళకి చాలా శక్తులు ఉన్నాయి, గొప్ప గొప్ప శక్తులు ఉన్నాయి వాళ్ళకి, ఏమైనా చేయగలరు వాళ్ళు. కాబట్టి వాళ్ళని ప్రార్థిస్తే, వాళ్ళకి పూజ చేస్తే మనకి ఆ కష్టంలో నుంచి మనకి సుఖం ఇవ్వడానికి, ఆ కష్టం నుంచి తప్పించడానికి, మనల్ని రక్షించడానికి వాళ్ళు ఉపయోగపడతారు అన్న భావంలో మనం ఉన్నాం. ఈ భావన ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ పరిస్థితి లేదు మనకి, వాళ్ళు గొప్పవాళ్ళు అన్న ఒకే ఒక్క ఇది ఉంది తప్పితే వాళ్ళు అసలు ఎక్కడిని ఎలాగ వచ్చారు ఆ స్థితికి, ఇప్పుడు అటువైపు నుంచి వాళ్ళ వైపు నుంచి మనకి ఇక్కడ చెప్తున్నారు. చెప్పిన తర్వాత అప్పుడు మనం ఇట్లాగా చేయొచ్చా చేయకూడదా, ఎలా చేయాలి, ఆ విషయం కూడా మనకి తర్వాత వస్తుంది. ఎక్కడ ఏమి ఇప్పుడు ఉన్నదాన్ని ఏం మార్చక్కర్లేదు. అది మనం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఉన్న విషయాన్ని దేన్ని కూడా కొత్తగా మార్పు చేయాల్సింది ఏమీ లేదు. మొట్టమొదటగా అది బండ గుర్తుగా పెట్టుకోండి. ఇది చదివిన తర్వాత ఇలాగ మారిపోవాలి అన్నట్టుగా లేదు. భావంలో చిన్న మార్పు అంతే తప్పితే ఉన్నదే చెప్తున్నారు ఇక్కడ. మనం ఈ మాదిరిగా అనుకుంటున్నాము, ఇట్లాగా అనుకోవాలి అని ఈ మాదిరిగా ఉంది కాబట్టి మరి ఎలా ఎలా అనుకోవాలి మనం అనేది ఇక్కడ మనకు వస్తుంది అన్నమాట. For they are as much as man himself is the slaves and creatures of immutable karmic and cosmic law. మనం ఎట్లాగైతే ఈ దేహాత్మకి బంధింపబడి ఈ దేహాత్మ యొక్క కోరికలు ఆలోచనలతో ఎలాగైతే మనం ముందుకు నడుస్తున్నామో, మన జీవితం గడిచిపోతుందో వాటి ప్రభావానికి లోనై వాటి కింద స్లేవ్గా ఉన్నాం మనం. అట్లాగే వాళ్ళు కూడా ఏంటి, ఏంజల్స్, కార్మిక్ అండ్ కాస్మిక్ లా, ఆ దివ్య ధర్మాలు ఉన్నాయి, మొత్తం సమస్త సృష్టిని నడిపేవి. ఆయన యొక్క సంకల్పాన్ని వ్యక్త రూపంలోకి తీసుకొచ్చి రావడానికి కొన్ని ధర్మాలు ఇవ్వబడినాయి. కాబట్టి ఆ ధర్మాలకు అనుగుణంగానే అంటే చట్టాలు చేయబడ్డాయి. పరిపాలన అంతా దేని మీద ఆధారపడి జరుగుతుంది, పరిపాలన చట్టాలు. చట్టానికి లోబడి మొత్తం ఏదైనా కానీ, ఎప్పుడైనా రాష్ట్రపతి నుంచి
దిగువ స్థాయి గ్రామ స్థాయిలో ఒక వెట్టివాడి వరకు చివరి పోస్ట్ అది వెట్టివాడు అనేది. అక్కడ వరకు అందరూ దేని ఆధారంగా పనిచేస్తున్నారు? వాళ్ళు స్వతంత్రులా? రాష్ట్రపతి స్వతంత్రుడా? ఇవ్వడం లేదు స్వతంత్రత. మొత్తం అందరూ రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ రాజ్యాంగంలో చెప్పినటువంటి చట్టాలకి లోబడి. అట్లాగే ఈ దేవతలందరూ ఏం చేస్తున్నారు? ఈ కార్మిక్ అండ్ కాస్మిక్ లాస్, ఆ చట్టాలకు లోబడి, ఆ ధర్మాలకు లోబడి, ఆ ధర్మాలకి స్లేవుగా, ధర్మాలకి బానిసలుగా వాళ్ళు పనులు చేస్తున్నారు. The reason for this is evident. Having no elements of personality in their essence. మనకి ఇక్కడ వ్యక్తిత్వంగా ఉన్నాం కాబట్టి, వేద స్థితిలో ఉన్నాం కాబట్టి, ఇండివిజువాలిటీలో ఉన్నాం కాబట్టి మనకి ఇటువంటివన్నీ అనిపిస్తున్నాయి. ఈ కష్టాలు, సుఖాలు, ఇవి కావాలి, అవి కావాలి, ఈ కోరికలు, ఇది ఉంటే బాగుంటుంది అని, అది కావాలి అని ఇలాగ మనకు అనిపిస్తుంది. కానీ వాళ్ళ స్థాయిలో అదేం లేదు. ఇక వాళ్ళకి ఇండివిజువాలిటీ లేదు కదా. ఇండివిజువాలిటీ అంటే ఆ మొత్తం పరిపాలక వ్యవస్థకి సంబంధించిన ఇండివిజువాలిటీ, ఆ ధర్మానికి సంబంధించిన ఇండివిజువాలిటీ. కాబట్టి ఇన్ దేర్ ఎసెన్స్ దే కెన్ హ్యావ్ నో పర్సనల్ క్వాలిటీస్ సచ్ యాజ్ ఆర్ అట్రిబ్యూటెడ్ బై మెన్. మనకున్న లక్షణాలన్నీ ఏం లేవు వాళ్ళకి, మొత్తం పోయినాయి కదా. మానవుడుగా ఉన్నప్పుడు ఆ లక్షణాలు ఉన్నాయి వాళ్ళకి. ఈ రోజున మనకి ఎట్లాగైతే ఆ లక్షణాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళకి ఉన్నాయి ఒకప్పుడు. అక్కడి నుంచి వాళ్ళు ఆ మానవత్వాన్ని దాటి దైవత్వం కేసు దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు జీవాత్మ స్థితిలో ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి తురియాత్మ స్థితిలోకి వెళ్ళబోతున్నారు వాళ్ళు. కాబట్టి అవి ఇక్కడ అవేమీ లేవు అనమాట. మనకున్న లక్షణాలు ఏం లేవు వాళ్ళకి. ఇన్ ఎక్సోటరిక్ రిలిజియన్స్ టు దేర్ ఆంథ్రోపోమార్ఫిక్ గాడ్, jealous and exclusive God who rejoices and feels wrathful. అంటే అనుమానము, అసూయపడేడు ప్రత్యేకమైన దైవము అన్నట్టుగా, దేవుడు అన్నట్టుగా. ఐ ఆమ్ ఎ జెలస్ గాడ్ అనే ఒక పవిత్ర గ్రంథంలో ఉంటుంది చూడండి. అలాగా అట్లాగే ఉండదు అది. చాలా ఇంకొకడు ఉన్నాడు అంటే చాలా ఉగ్రమైన కోపంతో వాళ్ళని నశించేయండి, వాళ్ళని నశింపజేయండి, ఉండటానికి వీల్లేదు, నేను ఒక్కడనే అన్నట్టుగా ఉన్నాయి అక్కడ కొన్ని. అలాగా అంటే మూఢ విశ్వాసాలు అలాగా ఏర్పడ్డాయి. దానివల్ల ఈస్ ప్లీజ్డ్ విత్ సాక్రిఫైస్. దాంతో పాటు అంటే బలి ఇచ్చినప్పుడు ఆ బలి ద్వారా, జంతు బలులు, వీటి ద్వారా సంతోషిస్తాడంట ఆ దేవత. దీని ద్వారా ఆ దేవుడు గాని ఆ దేవత గాని సంతోషిస్తారు. సంతోషించి మనకు కావాల్సినవి తీరుస్తాడు అన్నది ఒక నమ్మకం, ఒక భావన. అండ్ ఈస్ మోర్ డిస్పోటిక్ ఇన్ హిస్ వ్యానిటీ దాన్ ఎనీ ఫినిట్ ఫులిష్ మ్యాన్. నిరంకుశంగా, ఎదురులేని వ్యక్తిలాగా ఉంటాడు, నిరంకుశంగా ఉంటాడు అన్నట్టుగా మనకు ఉన్నాయి భావనలు. మనకే లక్షణాలు ఉన్నాయో వాటిని వాళ్ళకి ఆపాదించడం అన్నట్టుగా అయిందనమాట. ఇప్పుడు అంటే మన వైపు నుంచి చూస్తున్నాం కదా. దేవతలు, దేవుడు అని ఏదైతే మనం భావన పెట్టుకుని ఆ విగ్రహారాధన చేస్తున్నాము, ఇవన్నీ ఎట్లా చేస్తున్నాము? మన వైపు నుంచి చూస్తూ, మన వైపు నుంచి అనేటప్పుడు కల్లా మనం ఎంత పరిమితమో దానికి తగ్గ విధంగానే వాళ్ళని చేస్తున్నాం. వాళ్ళకి ఆ ప్రార్థన గాని, పూజ గాని, ఆరాధన గాని పరిమితంగా, చాలా పరిమితంగా, మనం ఎంత పరిమితంగా ఉన్నామో అంత పరిమితంగా చేస్తున్నాం మనం. అది అంటే మన వైపు నుంచి ఇలాగా ఉంది. కానీ అటువైపు నుంచి చూస్తే వాళ్ళు కార్మిక్ అండ్ కాస్మిక్ లా స్లేవ్స్. వాళ్ళు పూర్తిగా చట్టానికి లోబడి పనిచేసేవాళ్ళు. మన ఆఫీసులకి సంబంధించి ఏదన్నా ఓ చేతిలో కొంచెం ఒక తృణమో పణమో పెట్టామంటే సర్లే అని చెప్పి మనకి ఏదన్నా చట్టానికి వ్యతిరేకంగానో లేదా చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని అది కాదు ఇది కానీ ఏదో చూపించి మొత్తానికి మనకి పని చేసి పెడతారు. ఇట్లా ఇక్కడ అదేమీ లేవు ఇక్కడ. అట్లా లంచాలకి మంచం ఎక్కడం అనేది ఉండదు, లంచాలకి ఒప్పుకోవడం అనేది ఉండదు ఇక్కడ. ఏమాత్రం
పక్షపాతం లేకుండా పూర్తిగా నిష్పక్షపాతంగా పనిచేసేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు మనకేదో బలిచ్చాడు, సరే అయితే అని ఇట్లాగా కాదు అని అంటే వాళ్ళ వైపు నుంచి చెప్తున్నారనమాట ఇది. అంటే ఏంజల్స్ గురించి మనం ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళ కర్తవ్యం ఏంటి? వాళ్ళ కర్తవ్యాన్ని అలాగా చేస్తున్నారు. వాళ్ళతో మనం ఎలాగా వ్యవహరించాలి? అది ఇప్పుడు మనకి చెప్పబోతున్నారనమాట. Being a compound of the essences of all these celestial hierarchies, man being a compound of the essences of all these celestial hierarchies may succeed in making himself as such superior in one sense to any hierarchy or class or even a combination of them. In one sense to any hierarchy or class. మనం ఏంటంటే బీయింగ్ ఏ కాంపౌండ్ ఆఫ్ ది ఎసెన్సెస్ ఆఫ్ ఆల్ ది సెలెస్టియల్ హైరార్కీస్, మొత్తం ఈ పరిపాలక వ్యవస్థకి సంబంధించినవి ఎన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కలుపుకున్నది మన యొక్క మానవుడుగా ఉన్నది. మ్యాన్ అన్నది మానవుడు. మానవుడు అనేటప్పటికల్లా మన దైవం ఎలాగా ఉందో మ్యాక్రో కాజం, అలాగే మైక్రో కాజంగా మనం ఇక్కడ నిలబడి ఉన్నాం. కాబట్టి సృష్టి మొత్తానికి సంబంధించినటువంటి మనలో ఉంది. టు ఎనీ హైరార్కీ ఆర్ క్లాస్ ఆర్ ఈవెన్ ఎ కాంబినేషన్ ఆఫ్ దెమ్, man can neither propitiate nor command the devas, it is said. కాబట్టి మానవుడు వాళ్ళని ప్రలోభ పెట్టడం కానీ దేవతల్ని, లేకపోతే వాళ్ళని కమాండ్ చేయటం కానీ, ఆజ్ఞలు ఇవ్వటం కానీ, ఇట్లా చేయాల్సిందే మాకు, ఇలా నా కోరికను నువ్వు తీర్చాల్సిందే అని బలవంతం పెట్టడం కానీ ఇటువంటికి అవకాశం లేదు. బై పారలైజింగ్ ఇస్ లోయర్ పర్సనాలిటీ. అయితే ఇక్కడ మనకి విషయం చెప్తున్నారు, ఇవన్నీ తోసిపారేయండి, పూజల్ని విగ్రహారాధనని. లేదు, ఏ పద్ధతిలో చేయాలో ఇప్పుడు చెప్తున్నారు అనమాట. ఎందుకని ఈ పద్ధతిలో చేయొద్దని అంటున్నారు? వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు హయ్యర్ ప్రిన్సిపల్స్ కి సంబంధించిన వ్యక్తులుగా వాళ్ళ యొక్క డ్యూటీలో భాగంగా, వాళ్ళ విద్యుక్త ధర్మంలో భాగంగా చట్టానికి లోబడి వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఎవరు ఏంటి అనేది వాళ్ళకి లేదు. ఇక ఎవరికి చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఇవన్నీ లేవు. ఇంకా వాళ్ళకు ఒక విద్యుక్త ధర్మం అప్పచెప్పబడింది. దానికి అనుగుణంగా వాళ్ళు చట్టానికి లోబడి ఆ చట్టాల్లో ఏమున్నాయో దానికి అనుగుణంగా వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంతకు మించి మనకి వాళ్ళకి సంబంధం లేదు. అయితే మరి మనం ఇక ఈ కష్టాలు అనుభవించాల్సిందేనా? తెలుసో తెలియకో చేశాము కర్మ, తప్పు చేశాము, దానికి శిక్ష అనుభవించాల్సిందేనా? ఈ కష్టాలు అనుభవించాల్సిందేనా? కాదు, అక్కర్లేదు. అది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏ పద్ధతిలో చేయాలో, ఏ పద్ధతిలో చేయకూడదో ఇంతవరకు చెప్పారు మనకి. ఇప్పుడు ఏ పద్ధతిలో చేయాలో చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మనం ఏ పద్ధతిని మనం తీసుకోవాలో ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. But by paralyzing his lower personality and arriving thereby at the full knowledge of the non-separateness of his higher self from the one absolute self, man can, even during his terrestrial life, become as one of us. దేవతలు ఏం చెప్తున్నారంటే వాళ్ళ వైపు నుంచి చెప్తున్నారనమాట, మీరు ఇట్లాగా మీ లోయర్ ప్రిన్సిపల్స్ తో పనులు చేస్తూ ఉన్నారు, దాని నుంచి కొద్దిగా విడిపడండి, హయ్యర్ ప్రిన్సిపల్స్ కి అటాచ్ అవ్వండి.
ప్యారలైజింగ్ ఇస్ లోయర్ పర్సనాలిటీ. ఆ కోరికలు, రూపంతో కూడిన ఆలోచనలు, అంటే మనసు 2 భాగాలు చేశాం మనం. మనసు ఒక భాగమేమో నీచ మానసిక లోకం అన్నాము, ఒక భాగము ఉన్నత మానసిక లోక భాగం అన్నాము. ఆ నీచ మానసిక లోక భాగం అంటే రూపంతో కూడినటువంటి ఆలోచన. అదే ఉన్నత మానసిక లోకం అనేటప్పుడు కల్లా ఉన్నత మానసిక శరీరంలో అక్కడ ఆలోచన ఉంటుంది కానీ రూపం ఉంటుంది. ఇది తేడా ఇక్కడ అక్కడ. కాబట్టి ఇప్పుడు ఈ రూపంతో కూడిన ఆలోచనలు, కోరికలు ఇవన్నీ నీవే. అవి దేహానికి సంబంధించినవి. ముందు ఆ సపరేట్నెస్ అది చూడండి. ముందు అసలు ఈ కోరికలన్నీ, ఇవన్నీ, ఈ బాధలు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి, వీటికి సంబంధించిన ఒక స్పష్టమైన అవగాహనకి రండి. అప్పుడు ఆ స్పష్టమైన అవగాహనకు వస్తే అప్పుడు ఏమవుతుంది, హయ్యర్ సెల్ఫ్ ఆటోమేటిక్ గా మనం అటాచ్ అవుతాం. లోయర్ సెల్ఫ్ కి సంబంధించిన విషయం అర్థమైతే, ఓ ఇది కాదు అంటే లోయర్ సెల్ఫ్ కాదు అంటే హయ్యర్ సెల్ఫ్ ఉన్నట్టే. ఇంకా లోయర్ అని వచ్చిందంటే మనకి హయ్యర్ ఉన్నట్టుగా అర్థం. లేకపోతే లోయర్ అనే పదం రాదు కదా. దిగువ ఉంది అనేటప్పుడు కల్లా ఎగువ ఉంది కాదు. అయితే ఆ ఎగువ ఏంటో మనకు తెలియదు, దిగువదే చూస్తున్నాం మనం దిగువ అని ఇప్పుడు దాకా అనుకోలేం మనం. కానీ ఇవి దిగువకి సంబంధించినవి అని మనకి ఈ దివ్య జ్ఞానం మనకి అందించినటువంటి విషయాలు మొత్తం ఇప్పటి వరకు చూసినవి చూస్తే ఇది దిగువది అనేది అర్థమైంది. ప్యారలైజింగ్ ఇస్ లోయర్ పర్సనాలిటీ and arriving thereby at the full knowledge of the non-separateness of his higher self from the one absolute self. ఇప్పుడు దిగువది కాదు అన్నప్పుడు దిగువది ఏం చేసాము, ఎగువ దానికి కలిపాం. ఎగువ ఏవైతే ఉన్నాయో ఆత్మ, బుద్ధి, మనస్సు అంటే ఆ జీవాత్మకి కలిపాం. దేహాత్మ వెళ్ళి జీవాత్మలో కలిసిపోయింది. జీవాత్మలో కలిసిపోయాక ఈ జీవాత్మ ఏం చేయాలి, తురియాత్మలో కలవాలి. ఆ అబ్సల్యూట్ సెల్ఫ్ ఏదైతే ఉందో, వన్ అబ్సల్యూట్ సెల్ఫ్, ఒకే ఒక ఆత్మ ఏదైతే ఉందో దాంట్లోకి కలవాలి. దాంతో మనకి సపరేట్నెస్ లేదు, ఆన్ సపరేట్నెస్. దాంతో ఆన్ సపరేట్నెస్, దానితో అభేదం. మనకి మనం ఒకటే అన్నది మనకి గమనికలోకి రావాలి. అట్లా వచ్చిందా, ఈవెన్ డ్యూరింగ్ హిస్ టెరెస్ట్రియల్ లైఫ్ become as one of us. మీరందరూ దేవతలు అయిపోతారు. అప్పుడు మీరు కూడా దేవతల్లాగా పనులు చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, thus it is by eating of the fruit of knowledge. చూడండి, అక్కడేమో మనం ఆదాం ఏం చేశాడు, ఆదాం అండి వాళ్ళు నా ఫ్రూట్ని తిన్నారు. ఫ్రూట్ ఆఫ్ కర్మ, ఫ్రూట్ ఆఫ్ నాలెడ్జే. కానీ ఇప్పుడు ఆ ఫ్రూట్ ఆఫ్ నాలెడ్జ్ ఏది, భూలోకానికి సంబంధించిన, అంటే స్థూల జగత్తుకి సంబంధించి, అంటే అనేకత్వానికి సంబంధించి, భిన్నత్వానికి సంబంధించి. దానివల్ల ఏమైంది, భూలోకానికి దిగిపోయారు వాళ్ళు. ఏకత్వంగా ఉన్నటువంటి హయ్యర్ ప్రిన్సిపల్స్ లో ఉన్నటువంటి ఆ ఉద్యానవనంలో తిరుగుతున్నటువంటి వాళ్ళు ఈ దిగువ లోకాల్లోకి వచ్చేసారు ఆ ఫ్రూట్ తినేటప్పుడు. కానీ ఇప్పుడు ఇంకొక ఫ్రూట్ కూడా ఉంది అక్కడ. ఆ ఫ్రూట్ తింటే ఫ్రూట్ ఆఫ్ నాలెడ్జ్. ఆ ఫ్రూట్ను కనుక మనం తింటే, బై ఈటింగ్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ డిస్పెల్స్ ఇగ్నోరెన్స్. సో మనల్ని చుట్టుముట్టినటువంటి ఈ అంధకారము, అజ్ఞానము అన్నీ కూడా మొత్తం చల్లా చెదురైపోతుంది. దట్ మ్యాన్ బికమ్స్ లైక్ వన్ ఆఫ్ ద ఎలోహిమ్. ఎలోహిమ్ ఒక దేవతకి సంబంధించి, దేవుడికి సంబంధించి, దైవము. దైవానికి ఇంకొక పేరు ఎలోహిమ్. ఆర్ ద ధ్యానిస్, ధ్యాన్ చౌహాన్స్, లేకపోతే ఏంజల్స్. అండ్ వన్స్ ఆన్ దేర్ ప్లేన్ ద స్పిరిట్ ఆఫ్ సాలిడారిటీ అండ్ పర్ఫెక్ట్ హార్మనీ. స్పిరిట్ ఆఫ్ సాలిడారిటీ అంటే ఒక ఆత్మ, ఇన్ని ఆత్మలు లేవు, విశ్వాత్మ ఒకటే ఒకటి. స్పిరిట్ ఆఫ్ సాలిడారిటీ, ఏకత్వం.
అండ్ పర్ఫెక్ట్ హార్మోనీ. ఈ మొత్తం సమన్వయంగా, సమంగా, which reigns in every hierarchy, must extend over him and protect him in every particular. మనల్ని రక్షిస్తుంది, మన కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది. ఎప్పుడు ఇదిగో ఈ పద్ధతి. ఇప్పుడు మళ్ళీ విగ్రహారాధన, పూజ చేద్దాం. అంటే దాని ద్వారా ఎంతో శక్తి బహిర్గతం అవుతుంది. ఆ నిత్య పూజ చేయడం వల్ల, ఆ విగ్రహంలో ఆవాహన చేయడం వల్ల, ఆ ప్రాణశక్తిని, ఆ దివ్య శక్తిని ఆవాహనం చేయడం వల్ల, ఆ మంత్రాల ద్వారా, ఆ మంత్ర శబ్దాల ద్వారా అది ఎంతో పవర్ఫుల్ గా తయారవుతుంది. ఆ విగ్రహం మామూలు రాయికి ఆ విగ్రహానికి ఎంతో తేడా ఉంటుంది. దాని ద్వారా చుట్టూ ఆ పరిసరాల్లోకి దివ్యశక్తి ప్రసారం అవుతూ ఉంటుంది. ఎప్పుడు ప్రసారం అవుతుంది? దానికి నిత్య నైవేద్యాలు, భక్తితో పూజలు అది చేస్తుంటారు. అందుకే పూజారిని ఉంచి ఆయన నిత్యము పూజలు చేసేటట్టుగా ఆయన నియమించారు. పూజారి అక్కడ ఉండి చేసేటట్టుగా. అయితే ఈ భావంతో చేయటం, నాన్ సపరేట్నెస్, ఏకత్వ భావన. అప్పుడు వన్ ఆఫ్ అస్ అయిపోతాం. అంటే దేవతల్లాగా అయిపోతాం. దేవతల్లో మనం ఒకళ్ళంగా అయిపోతాం. అంటే మనం పూజ చేయబోయే ముందు మనం డిఫరెన్షియేషన్, అనేకత్వం, భిన్నత్వంతో కాకుండా ఏకత్వ భావనతో ఇక్కడ పూజ చేయాలి. అదే పూజ, నిన్న చేసిన పూజ. అప్పుడేంటి, బలులతో పని లేదు, సాక్రిఫైసెస్ అక్కర్లేదు, ఇంకా అన్ని తగ్గిపోతాయి. మొత్తం సమస్త మానవాళి కోసం పూజ అన్నట్టుగా ఉంటుంది. మనం ఒక్కళ్ళ కోసం అన్నది పోతుంది. మనం అదే స్లోగన్ గా తీసుకున్నాం, నా కోసం నుండి నా చుట్టూ ఉన్న వారి కోసం. పూజలు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాం? నా కోసం చేస్తున్నాం. ఇప్పుడు విషయం అర్థమైంది, అవగాహన వచ్చింది, నా చుట్టూ ఉన్న వారి కోసం. అప్పుడు మనతో పాటు మనకి కష్టాలు ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళకి తగ్గిపోతుంది. కాబట్టి పూజలు ఏవేవైతే ఉన్నాయో, ఏ దేవతలకైతే మనం చేస్తున్నామో అలాగే చేయండి. అయితే మన చుట్టూ ఉన్న వారి కోసం, అందరి కోసం చేయాలి. అప్పుడు మనం రక్షింపబడతాం, వాళ్ళు రక్షిస్తారు. వాళ్ళు రక్షించడం లేదు. ఇక్కడ చిత్రం ఏంటంటే, ఆ భావన మనల్ని రక్షిస్తుంది. మన నుండే ఆ రక్షణ వస్తుంది, వాళ్ళ నుంచి ఏమీ రాదు. కానీ వాళ్ళు అక్కడ నిమిత్తంగా ఉంటారు. వాళ్ళని మనం తలుచుకునేటప్పుడు కల్లా, వాళ్ళని నిరంతరము ఆ నామాన్ని స్మరించేటప్పుడు కల్లా, వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో హయ్యర్ ప్రిన్సిపల్స్ లో కదా వాళ్ళు ఉన్నది, హయ్యర్ లో ఉన్నారు వాళ్ళు. దానికి దగ్గరగా అబ్సల్యూట్ వన్నెస్ ఏదైతే ఉందో, అబ్సల్యూట్ వన్ సెల్ఫ్, దానికి దగ్గరలో ఉన్నారు వాళ్ళు. అబ్సల్యూట్ వన్ లైఫ్ ఏదైతే ఉందో దానికి దగ్గరలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా అవుతున్నాం. మనం ఎవరైతే స్మరిస్తున్నామో వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా మనం భావం వస్తుంది కదా. అట్లా వాళ్ళని మనం ఆ దేవతలుగా మనం ఎంతో ఉన్నతంగా పూజించడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ దగ్గర వాళ్ళ హయ్యర్ ప్రిన్సిపల్స్ మనలో కూడా మేల్కొని, ఇప్పుడు ఇది మనల్ని మనమే రక్షించుకున్నట్టు అయిపోతున్నాం. అంటే ఈ పద్ధతిలో చేయాలి అని ఇక్కడ మనకి చక్కగా వివరించారు. సో ఇంకా మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. మనం ఒక
వీళ్ళు వాళ్ళు పూజా అర్హత వాళ్ళకి లేదు అన్నాడు. అంటే వాళ్ళు మనల్ని రక్షించేవాళ్ళు కాదు అని అన్నారు. అంటే వాళ్ళు రక్షించరా మనకి, ఇక మనకి దిక్కేంటిగా, మనల్ని ఎవరు రక్షిస్తారు మరి ఇప్పుడు? ఇది కొంత గందరగోళం, గజిబిజిలోకి వెళ్ళిపోతాం, చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతాం. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అట్లాగా అంటే వాళ్ళ వైపు నుంచి చూస్తూ చెప్పారు వాళ్ళు, అది చెప్పబడింది ఈ విషయం. మనం ఏం చేయాలో కూడా చెప్పబడింది. అది ఇంకా దాని గురించి కొద్దిగా వివరంగా మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సత్యాన్వేషక సోదర బృందానికి ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. Thank you, sir. థ్యాంక్ యూ.